ఒక దుర్ఘటన. విశాఖ తీరంలో మత్స్యకారులు మరణించిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం చూపించినటువంటి నిర్లిప్తతని ఒకసారి ప్రశ్నిస్తూ, అలాగనే బాధిత కుటుంబాలను పరామర్శించడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఆ కుటుంబాలని ఓదార్చే కార్యక్రమం చేపడతారని చెప్పి తెలియచేయడానికి ఈరోజు ఈ హార్బర్ ఏరియా 37వ వార్డు పెద్దలందరితో కలిసి రావడం జరిగింది. నేను ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఫిషరీస్ మంత్రిగా పనిచేశాను. సోదరులు గణేష్ కుమార్ గారు ఇదే ఏరియా నుంచి, వైజాగ్ సౌత్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. చాలామంది పెద్దలు గతంలో ఇదే మత్స్యకారులకి ఇదే ప్రాంతంలో ఒక సమస్య వస్తే, ఒక యాక్సిడెంట్ జరిగి అనేక బోట్లు రాత్రికి రాత్రి అగ్నికి ఆహుతి అయిపోయి వాళ్ళ జీవితాలు రోడ్డున పడిపోయినటువంటి సందర్భంలో నిమిషాల్లో ప్రభుత్వం సైట్ ఆఫ్ యాక్సిడెంట్కి రీచ్ అవ్వగలిగింది. నిమిషాల్లో యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశానికి రీచ్ అవ్వడం జరిగింది. గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఓదార్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. విదిన్ 48 అవర్స్ 24 గంటల లోపే వాళ్ళ కుటుంబాలకి ఓవర్హెల్మింగ్ ఎక్స్గ్రేషియా. ఒక మాటలో చెప్పాలి అంటే, బోట్ ఖరీదు ఎంతుందో, ప్రజెంట్ రేట్ ప్రకారం బోట్ ఖరీదు ఎంతుందో ఆ ఖరీదుకు సంబంధించి 90% వాల్యూ ఇమీడియట్గా విదిన్ 48 అవర్స్లో చెక్కుల రూపంలో వాళ్ళ అకౌంట్లో వేయటం జరిగింది. ఇది ఒక ప్రభుత్వానికి మత్స్యకారుల సంక్షేమం పట్ల, మత్స్యకారుల అభివృద్ధి పట్ల, మత్స్యకారుల పట్ల ఉన్నటువంటి ప్రేమను ప్రత్యేకంగా చూపించడానికి ఉన్నటువంటి శ్రద్ధని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక చిన్న సంఘటన మీకు ఉదహరిస్తున్నాను. మరి ఈరోజు చూస్తే తుఫాను కారణంగా, అల్పపీడనం కారణంగా జరిగినటువంటి ఒక సంఘటనగా చెప్పుకుంటున్నాం. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మొన్న వచ్చినటువంటి అల్పపీడనం ఇదేమంతా చరిత్రలో లేనంత పెద్ద విపత్తు ఇది? ఇదేమన్నా అంత పెద్ద విపత్తు ఇది కాదు కదా. ఇంతకు మించి సివియర్ సైక్లోన్స్ ఉన్న సమయంలో కూడా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్లు కానీ, కమర్షియల్ షిప్లు కానీ, లేకపోతే నేవీ వాల్ షిప్లు కానీ, నేవీ హెలికాప్టర్స్ కానీ ట్రావెల్ చేసినటువంటి సందర్భాలు లేవా అని నేను అడుగుతున్నాను. మొన్న వచ్చినటువంటి అల్పపీడనం అంటున్నాం, దాని ఏం తుఫాన్ అని కూడా అనడం లేదు. ఆ అల్పపీడనంలో సమయానికి సమాచారం రీచ్ అయ్యింది. సమయానికి మధ్యాహ్నం, సాయంత్రం 3 గంటలు 4 గంటల సమయంలో మరొక గంటలోనే తీరానికి చేరుకుంటాం, హార్బర్ తీరానికి చేరుకుంటాం అన్నటువంటి స్పష్టమైన సమాచారం అంటే తీరం నుంచి మేబీ ఓ 4 నుంచి 8 నాటికల్ మైళ్ళు దూరంలోనే ఉంటారు. పిలిస్తే పలికేంత డిస్టెన్స్లోనే ఉన్నటువంటి బోటు ట్రేస్అవుట్, గంటల్లోనే ట్రేస్అవుట్ కాలేకపోతే, ట్రేస్అవుట్ చేయలేకపోతే, తక్షణమే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టలేకపోతే ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత ఏంటని నేనైతే ఒక మాజీ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రశ్నించదలుచుకున్నాను. GPS ఇన్స్ట్రుమెంట్స్ లేవని ఎవడో మాట్లాడుతున్నాడు, ట్రాన్స్పాండర్స్ పనిచేయట్లేదు అని ఇంకోటి మాట్లాడుతున్నాడు. ట్రాన్స్పాండర్స్ పనిచేసేది ఎందుకు? GPS పనిచేసి సెల్ పనిచేసింది కదా. మొబైల్ పనిచేస్తే మొబైల్ ఎక్కడి నుంచి ఫోన్ చేశారు సిగ్నల్ మనం ట్రేస్అవుట్ చేయలేమా? లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ మొబైల్ సిగ్నల్ ఆన్ అయ్యేంత వరకు మనం ట్రేస్అవుట్ చేయగలం కదా. దీనికి పెద్ద GPS మిషన్లు ఎందుకు, పెద్ద పెద్ద ట్రాన్స్పాండర్లు ఎందుకు? దీనికి పెద్ద ఏం శాటిలైట్స్ కూడా అవసరం లేదు. దీనికి బేసిక్ సెన్స్ ఇది. ఒక సాధారణ పోలీసు ఉద్యోగి కూడా మొబైల్ నెంబర్ పనిచేస్తున్నప్పుడు మొబైల్ ఎగ్జాక్ట్ లొకేషన్స్ విదిన్ 100 మీటర్స్ డిస్టెన్స్ వరకు ట్రేస్అవుట్ చేయగలిగేటటువంటి బేసిక్ టెక్నాలజీ ఒక చిన్న కానిస్టేబుల్ కూడా ఈరోజు చేయగలి ఈ రాష్ట్రంలో. మరి ఏం చేసింది ప్రభుత్వం అని నేను అడుగుతున్నాను. ఇది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భం. వాడు అంటాడు
ఖచ్చితంగా జీపీఎస్ మెషిన్లు ఉండాలా, ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ ఉండాలి, నో డౌట్. బట్ ఈ కేసులో మొబైల్ పనిచేసింది, మొబైల్ సిగ్నల్ అందుబాటులో ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 200 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నటువంటి చిన్నపాటి బోటును కూడా రాడార్లో విదిన్ మినిట్స్లో ట్రేస్అవుట్ చేయగలదు, పాయింట్ చేయగలదు. అలాంటి టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. నాభిమిత్ర అన్నటువంటి శాటిలైట్తో అనుసంధానమైనటువంటి ట్రాన్స్పాండర్స్ మన ప్రభుత్వ హయాంలోనే ఇస్రో వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరీ డెవలప్ చేయించినామా. 60-40 రేషియోతో ఇవ్వాల్సినటువంటివి 90-10 రేషియోకి రిక్వెస్ట్ చేస్తే ఓకే చేసే చివరికి 100% సబ్సిడీతో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఇన్ని అందుబాటులో ఉండి కూడా, కనుచూపు మేరలో ఉండి కూడా వాడు రక్షించలేకపోవడం, ప్రాపర్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ సకాలంలో చేపట్టకపోవడం వల్ల ఇంత పెద్ద దుర్ఘటన జరిగిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. దుర్ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన, ఆదుకోవడంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. 10 లక్షలు అన్నారు, పోనీ అదేనా వాళ్ళ చేతికి వచ్చిందా? లేదు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ కేసుని మీరు ఒకే యూనిఫామ్గా మీరు చూస్తారా? సాధారణంగా వేటకెళ్ళేప్పుడు కెరటాలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే 10 లక్షల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ప్రకారం సాధారణంగా ఉన్నటువంటి ఒక జీవో, అది అందరికీ వర్తించేది. ఇది ఒక ప్రత్యేక కేసు. ఇది ఇట్స్ సంథింగ్ లైక్, దీన్ని యాక్సిడెంట్ అనకూడదు, దీన్ని డిజాస్టర్ అనాలి. దీన్ని ఇలాంటి డిజాస్టర్ సందర్భంలో ప్రభుత్వం స్పందించే తీరు సక్రమంగా లేదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. ఖచ్చితంగా పరిహారం అయితే జబ్బర్పేట ఫిషర్మెన్ కాలనీకి సంబంధించిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైపోయిన సంఘటన చాలా దురదృష్టకరం. 4వ తేదీన సంఘటన జరిగితే ప్రభుత్వం కనీసం స్పందించకుండా ఏదో కంటి తుడుపు చర్యలాగా గాలింపు చేసాం, దొరకలేదు, చనిపోయారు అనుకోండి అన్నట్టుగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం. చాలా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరం ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాలని పరామర్శించాం. మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యం చెప్పి రమ్మని చెప్పి పంపించారు. స్థానిక శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు కానీ, మాజీ మంత్రివర్యులు డాక్టర్ అప్పలరాజు గారు కానీ, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, అదేవిధంగా మన విజయనగరం జడ్పీ చైర్మన్ గారు చిన్నశ్రీని గారు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, ఎమ్మెల్సీ గారు వరుదు కళ్యాణి గారు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. నిజంగా వాళ్ళ బాధ వింటే మన కళ్ళు చెమర్చాయి. ఇంకా ముక్కుపచ్చలారని పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని తన భర్త వస్తాడేమో, తన కొడుకు వస్తాడేమో అని ఒక తల్లి, తన భర్త వస్తాడేమో అని ఒక భార్య ఎదురు చూస్తున్న ఆ సంఘటన చూస్తుంటే, వాళ్ళని చూస్తుంటే చాలా బాధేసింది. మానవత్వం ఉన్న ఎవరైనా సరే స్పందిస్తారు, కానీ ఈ ప్రభుత్వం ఇది మానవత్వం లేని ప్రభుత్వం. కనీసం బాధ్యత కూడా లేకుండా వాళ్ళ కోసం ఎక్కడన్నా బతికున్నారేమో, ఏ విధంగా వీళ్ళని మనం ఐడెంటిఫై చేయాలనే గాలింపు చర్యలు కూడా చేయకుండా వదిలిపెట్టేశారు. 3 మెన్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓలా నివేదిక ఇస్తుంది. అధికారులు ఒకలాంటి నివేదికలు చెప్తారు, ఒకదానికి పొంతన లేదు. జూలై 4వ తేదీని జరిగితే ఇవాళ 11వ తేదీ, ఇవాళ వరకు దిక్కు మొక్కు లేదు. ఇది ఈ ప్రభుత్వ నిర్వాహకం. పైగా హోంమంత్రి గారేమో వీడియో కాల్ మాట్లాడారంట ఓదార్చడానికి. ఆమె ఈ జిల్లా మంత్రి, విశాఖపట్నం జిల్లా మంత్రి. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏదైనా ఇమీడియట్గా స్పందించే తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నాయకురాలు ఆమె. ఇక్కడికి రావడానికి తీరిక లేదు. ఇక్కడికి వచ్చి వారిని పరామర్శించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇదే ఉత్తరాంధ్రకి చెందిన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఇవాళ మత్స్యశాఖ మంత్రి. ఈ మత్స్యశాఖ మంత్రి గారికి ఈ వారం రోజుల్లో మత్స్యకారులతో మాట్లాడాలని, బాధిత కుటుంబాలని చూడాలనే ఆలోచన రాలే. ఎందుకంటే ఇవి పట్టవు.
విశాఖపట్నం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి భూములు పంచుకోవడం, దోచుకోవడం తప్ప ఈ కష్టజీవుల కష్టాలని, బాధల్ని చూసే ఆలోచన ఏం లేదు. ఇప్పుడే పెద్దలు మన స్థానిక మాజీ శాసనసభ్యులు గణేష్ గారు కానీ, మా సోదరులు మంత్రివర్యులు అప్పలరాజు గారు కానీ వీరంతా చెప్తున్నారు. 2023లో ఇదే ఫిషింగ్ హార్బర్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒక ప్రమాదం జరిగితే ఆ బోట్లు తగలబడితే 48 గంటల లోపు వాళ్ళకి పరిహారం ఇచ్చారు. ఈ రోజుకి ప్రాణాలు తెగించి వాళ్ళు వేటకెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారో బతికున్నారో తెలియకపోతే ఇవాళకి వాళ్ళకి సాయం ఇవ్వకపోగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అని ప్రకటించి అందులో 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అంట, 5 లక్షలు ప్రభుత్వం అంట. ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. ఆసుపత్రిలో ఉన్న చిన్న అని బోటు యజమాని అంటే ఏమీ కుబేరుడు కాదు, వీరిలో ఒకడే ఒక చిన్న బోట్ నడుపుకుంటున్నాడు. ఆయనే డ్రైవరు, ఆయనే యజమాని. ఇవాళ ఆయన ఇంకా షాక్లో ఉండి ఆసుపత్రిలో ఉన్నాడు. వారికి ఒక్క రూపాయి సాయం చేయలేదు, బోటు పోయింది. అంటే ఇది ఒక నిరాదరణకి, నిర్లక్ష్యానికి పరాకాష్ట లాంటి సంఘటన అని నేను చెప్తా. నేనే కాదు, వైఎస్ఆర్ పార్టీ ముక్త కంఠంతో చెప్తుంది. ఇవాళ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, అమ్మ జగనన్న వస్తున్నారు, ధైర్యంగా ఉండండి అని వీళ్ళకి చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే జగనన్న టచ్ చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కారం కాదు. ఆయన మాట్లాడితే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దృష్టి పెట్టదు. అందుకే ఈ బాధితుల్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. షెడ్యూల్ ఖరారైన వెంటనే ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ, జగనన్న వస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు మేము అందరం అండగా ఉంటామని బాధిత కుటుంబాలకి చెప్తాం. థ్యాంక్ యూ.